యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడా మనము స్వాతంత్ర్యమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మన భారతీయులకు ఈ యొక్క ఆగస్టు నెల ప్రత్యేకించబడిన నెల. అనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నెల 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అంతకు పూర్వము కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు. ఆంగ్లేయులు వర్తకము నిమిత్తమై మన దేశానికి వచ్చారు. వర్తకానికని వచ్చి క్రమేణా మన వారందరినీ మచ్చిక చేసుకొని, వారిని లోబరుచుకొని, వారిని బానిసలుగా చేసుకొని, వారి చేత వెట్టి పనులు చేస్తూ క్రమముగా మన దేశమంతటి మీద వారు ఆధిపత్యాన్ని సంపాదించి చలామణి అవుతూ ఉన్నారు. అలాగూ కొన్ని సంవత్సరాలు భరించుకున్నారు. కానీ మన భారతీయులకు పౌరుషం వచ్చింది. ఎలాగైనా సరే మన దేశాన్ని నుంచి ఈ పరాయి దేశస్థులను మన దేశాన్ని నుంచి వెళ్ళగొట్టేయాలి అని కొంతమంది లేచారు, కంకణం కట్టుకున్నారు. వారిలో ప్రధానులు ఎవరంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, ఇలాంటి ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. మొట్టమొదటిగా సిపాయిలు తిరుగుబాటు చేశారు. తర్వాత సహాయ నిరాకరణోద్యమం చేశారు. వారు ఆంగ్లేయుల మీద తిరగబడినప్పుడు మన వారు చాలామంది చెరసాలలకు వెళ్ళారు. లాఠీ దెబ్బలు తిన్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, హింసలను భరించారు. ఎలాగైతేనే 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే మన దేశం స్వతంత్ర భారతదేశం అయ్యింది. మన భారతదేశము పరాయి పాలన నుండి, పరాయి వాళ్ళ యొక్క దాసత్వము నుండి విడుదల పొందుకుంది. స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది, స్వతంత్రతను సంపాదించుకుంది. అలాగే ప్రతి మానవుడు కూడా స్వతంత్రుడిగా బ్రతకాలని చూస్తున్నాడు, స్వతంత్రులుగానే ఉండాలని కోరుకుంటారు. అలాగే మన ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తిలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉండిపోయారు. ఈ ఐగుప్తీయుల చేతి క్రింద ఎన్నో విధాలుగా వారు దాసత్వములో ఉండిపోయారు, హింసించబడ్డారు, కొట్టబడ్డారు. అలాగున ఉంటుండగా దేవుడు వారి ప్రార్థనలను విని, వారి మొరలను విని, వారి బాధలను చూచి, వారి దుఃఖాలన్నిటినీ కూడా తెలుసుకొని వారిని విడిపించటానికి మోషేను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకొని ఐగుప్తు విద్యలు, తంత్రాలన్నీ కూడా మోషేకు నేర్పించి మరి ఐగుప్తును ఏలుతున్న ఫరో యొద్దకు పంపించి ఐగుప్తీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను విడిపించి స్వతంత్రులనుగా చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం
మహాత్మా గాంధీ తెచ్చాడు. ఎంతమంది ఉన్నా అందరిలో ప్రధానుడు మహాత్మా గాంధీ అని, దేశం కొరకే ప్రాణం పెట్టాడని ఇప్పుడు ఆ గాంధీని మన భారత జాతి పితగా ఎంచుకొని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇప్పుడు మన పెద్ద నోట్లన్నిటి మీద గాంధీ తాత తలే ఉంటుంది. అలాగే ఇశ్రాయేలీలు కూడా మోషేను ఎంతగానో ప్రేమించారు. కనుకనే మోషే యొక్క వివరాలు ఏమీ తెలియకుండానే, సమాధి సంగతి కూడా తెలియకుండా మోషేను కనుమరుగు చేశాడు. లేకపోతే ఇశ్రాయేలీలు మోషేయే దేవుడని గుడి కట్టేసేవారు. విడిపించాలి అంటే విడిపించే నాయకుడు కావాలి, విడుదల నాయకుడు కావాలి, స్వతంత్రాన్ని తీసుకొచ్చేవాడు కావాలి, స్వతంత్రునుగా చేసేవాడు కావాలి. అలాగే ప్రతి మానవుడు శరీర సంబంధంగా ఎలా ఉన్నా ఆత్మ సంబంధంగా స్వతంత్రము లేకుండా బ్రతుకుతున్నాడు. స్వతంత్రునిగా ఉండకుండా దాసుడుగానే బ్రతుకుతున్నాడు. శరీరానికి ప్రాణానికి కాదు, ముఖ్యంగా మనిషికి కావలసింది ఏంటంటే ఆత్మలో స్వాతంత్రం కావాలి. ఎందుకంటే మానవుడు ఏం చెయ్యకూడదనుకుంటాడో అదే చేస్తాడు, ఏది చెయ్యాలి అనుకుంటాడో దాన్ని చేయలేడు. అంటే తాను తన కంట్రోల్లో లేడన్నమాట. తనని ఏలుబడి చేసేవాడు వేరేగా ఇంకొకడు ఉన్నాడు. అనగా శత్రువగు సాతాను యొక్క కబంధ హస్తాల్లో, వాడి యొక్క బానిసత్వంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క సాతాను మనిషిని అనేక విధాలుగా, ఎందుకనగా మానవుడు పాపములోనే పుట్టాడు, పాపము చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు గనుక దాని నుండి విడుదల పొందలేక పాపములోనే జీవిస్తున్నాడు. సిగరెట్లు కాల్చేవాడు ఉంటాడు కదా, సిగరెట్లు కాల్చకూడదన్న సంగతి వాడికి తెలుసు. సాతాను ఏదో నెమ్మదిగా అలవాటు చేస్తాడు. సిగరెట్ కాల్చేవాడికి ముందు సిగరెట్ పెట్టి మీదే వ్రాస్తాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరము అని ఆ సిగరెట్ పెట్టి మీదే వ్రాసి ఉంటాడు. అయినా సరే నేను పోయినా పర్వాలేదనుకుని కాల్చడవాడు కాల్చకుండా ఉండలేక ఆ సిగరెట్టుకు బానిసై ఆ దానిని హ్యాపీగా కాల్చేస్తాడు. అలా కాల్చి కొన్ని రోజులకు ప్రాణానికి హాని తెచ్చుకుంటాడు. వ్యభిచారి కూడా అంతే, మానేయాలనుకుంటాడు, మానలేడు. పేకాట ఆడేవాడు కూడా అంతే, ఈ పేకాట వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది, ఇందులో నుంచి నేను విడుదల పొందాలి అనుకుంటాడు, విడుదల పొందలేడు. కారణం ఏంటంటే వాడి కంట్రోల్లో లేడు, వాడిని నడిపించేవాడు వేరేగా ఉన్నాడు. త్రాగేవాడు త్రాగుడు వల్ల వారి కుటుంబం, వారి బిడ్డలు, భార్య బిడ్డల జీవితం నాశనం అయిపోతుందని తెలుసు, వాడి ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు. ఆ త్రాగుడు నుండి వాడు విడుదల పొందలేడు. ఎందుకనగా వాడి చేత ఆ వెట్టి పని చేయించే నాయకుడు ఒకడు ఉన్నాడు. దాని నుంచి వాడు విడుదల పొందాలి అంటే విడిపించే నాయకుడు ఒకడు కావాలి. అలాగే పాపమనే చెరలో బంధించబడిన వారిని, ధర్మశాస్త్రం చేత బంధించబడినటువంటి వారు, పాపములో బంధించబడ్డవాడు ధర్మశాస్త్రం అనే చెరలో ఉంటాడు. చెరలో ఉన్నవాడు కొన్ని రోజులు చెరలో ఉన్న తర్వాత ఆఖరికి ఎక్కడికి వెళ్తాడు? పాపమునకు శిక్ష మరణం. మరణానికి ముందు కొన్ని రోజులు చెరలో ఉంటాడు. చెరలో నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణానికి, ఊరి శిక్షగా వెళ్ళిపోతాడు. అలాగే చెరలో నుంచి డైరెక్ట్గా మరణానికి వెళ్ళిపోతాడు. ఆ పాపికి విధించబడిన ఆ మరణ దండన ఏంటంటే అగ్ని గంధకములతో మండు గుండము. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణము నుండి తప్పించటానికి, ఈ పాపమనే చెర నుండి విడిపించటానికి, ఈ దాసత్వాన్ని విడిపించటానికి నిన్ను విడిపించగలిగే నాయకుడు కావాలి. అలాగూ విడిపించగలగాలి అంటే నీ కొరకు
ఒకడు రావాలి, నీ కొరకు ఒకడు నిలబడి నీ పక్షముగా ఉండి నిన్ను విడిపించే కార్యక్రమం చేయాలి. అలాగున చేయటానికే దేవాది దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనలను విడిపించుట కొరకు, నాశనము నుండి విడిపించటానికి, జన్మ పాపము కర్మ పాపము నుండి మనలను విడిపించి స్వతంత్రుడునుగా చేసి స్వేచ్ఛా వాయువులతో మనము విడుదల పొందిన వారమై దేవుని మహిమను పొందుకుంటూ నిత్య మహిమలో మనము ప్రవేశింపచేయటానికి యేసుక్రీస్తు అను నామము ధరించుకొని ఈ లోకములోనికి యేసయ్య వచ్చాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి యేసయ్యను పంపించారు. యేసు నిన్ను నన్ను ఎంతగానో తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? కొంతమంది ఒకడంటున్నాడు, యేసు ప్రభు మేకులు కొట్టేస్తే 3 మేకులు పీక్కోలేనోడు, ఆడు దేవుడేంటంటున్నాడు. ఆయన వచ్చిందే ఆ మేకులతో కొట్టబడటానికి, ఆయన వచ్చిందే ప్రాణం అర్పించటానికి, ఆయన వచ్చిందే నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించటానికి. ఆయన తన్ను తాను రక్షించుకోలేక కాదు, నిన్ను నన్ను రక్షించటానికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. అందుకొరకే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. కనుక ఇప్పుడు నీవు నేను విడుదల పొందాలి అంటే, నీవు నేను స్వతంత్రులం అవ్వాలి అంటే, ఆ నీ కొరకు నా కొరకు విడిపించటానికి, మనలను స్వతంత్రులనుగా చేయటానికి, మనలను దేవుని రాజ్య వారసులనుగా చేయటానికి, తండ్రి ఇంటిలో ప్రవేశింప చేయటానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఈ లోకములో ఉంటుండగా ఆయన ఏం చెప్పాడో తెలిసినా, తనను నమ్మిన యూదులతో ఒక మాట చెప్పాడు. అదేంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో ఆ మాట చెప్పాడు. ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మొట్టమొదట ఏం చేయాలి? సత్యమును గ్రహించాలి. సత్యాన్ని గ్రహిస్తే సత్యం ఏం చేస్తుంది? అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయాలి. మనము స్వతంత్రులం అవ్వాలంటే సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించాలి అంటే దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండుట అంటే ఏంటి? చాలామంది దేవుని యొక్క వాక్యం వింటారు, వాక్యములో నిలబడరు. వాక్యము వారిలో పనిచేయదు. వాక్యములో వారు బంధించబడి ఉండరు, నిలిచి ఉండరు. వాక్యము వారి మీద ప్రభావితం చేయదు. వాక్యాన్ని విన్నట్టుగానే ఉంటారు. ఎంత బాగుంది వాక్యం, ఎంత చక్కగా చెప్పారు అయ్యగారు, ఎంత చక్కగా చెప్పారు టీవీలో అంటారంతే. వాక్యాన్ని చక్కగా వింటారు, కానీ వారి హృదయము రాతి నేలగా ఉంటుంది. వాక్యము నీలో ఫలించాలంటే, వాక్యములో నీవు నిలిచి ఉండాలంటే ముందు నీ హృదయము మెత్తని గుండెగా మారాలి. అలా మారితే వాక్యము నీలో ఫలిస్తుంది, నీవు వాక్యములో నిలిచి ఉంటావు. అందుకని అంటాడు మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూచినట్లయితే, 16-17 వచనాల్ని మనం స్పష్టంగా చూచినట్లయితే, అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించుదురు గాని, అయితే వారిలో వేరు లేనందున. వాక్యము ఎలాంటిది? వాక్యము విత్తనము లాంటిది. విత్తనము మంచి నేలను పడిందనుకో, రాతి నేలను పడితే కుదరదు. మంచి నేలను పడిందనుకో, దాని మీద ఇంకా వర్షం కురిసిందనుకో, వెంటనే వేరు వచ్చేస్తుంది, వేరు తన్నుద్ది, వేరు నిలిచి ఉంటుంది, మొక్క తేటగా ఉంటుంది, రెపరెపలాడుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అది రాతి నేల అయితే,
అనగా కఠిన హృదయం అయితే తాత్కాలికంగా సంతోషిస్తాడు కానీ వాక్యానికి వేరు తన్నదు. వేరు లేనందున కొంతకాలము వారు నిలిచియుందురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగాని వారు అభ్యంతరపడుదురు. నీవు గనక దేవునిలో నిలబడాలి అంటే, అనగా దేవుని వాక్యములో నీవు నిలిచి ఉండాలి అంటే నీ హృదయము మంచి నేలగా మారాలి. నీ హృదయము దున్నిన నేలలాగా చేయబడాలి. నీ హృదయము సాగు చేయబడినటువంటి మెత్తని నేలగా మార్చబడాలి. అప్పుడు దాని మీద విత్తనం పడితే, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా వింటే, ఆ వాక్యాన్ని కన్నీటి ప్రార్థనతో నీవు ధ్యానం చేస్తూ ఉంటే వాక్యము నీలో నిలిచి ఉంటుంది. నీవు వాక్యములో నిలిచి ఉంటావు. మనం ఇంకా కొన్ని వచనాలను ధ్యానించినట్లయితే మార్కు సువార్త 13 అంటాడు, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడి, అంటే నిలిచి ఉన్నవాడి రక్షణ పొందును. నా నామము నిమిత్తం సంఘంలోకి లాగారండి. ఎందుకు లాగారు? కన్నం వేశాడనా? ఎందుకు సంఘం పెట్టారు? తప్పు చేశాడనా? సత్యాన్ని వెంబడిస్తున్నాడు గనుక, మారు మనస్సు పొందాడు గనుక, పాపాన్ని విడిచిపెట్టాడు గనుక, అక్రమము నుండి విడుదల పొందాడు గనుక, చక్కటి జీవితాన్ని జీవిస్తున్నాడు గనుక ఈ సాతాను సమాజం ద్వేషించింది, నిలబెట్టింది. బుద్ధి లేని సమాజాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే, అనగా వాక్యములో ప్రాణాపాయం వచ్చినా సరే నిలబడ్డవాడే రక్షణ పొందు. నేను కూడా వచ్చేస్తాను మీతో, నేను కూడా నిన్నే వెంబడిస్తానని నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చొచ్చువాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనములో చెప్తాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచావా? లోకము వైపు చూచావా? లోతు భార్యలాగా వెనుకకు చూచావా? అందరికీ కూడా నీ బ్రతుకు ఒక సోద్యంలాగా మిగిలిపోద్ది. అటు ఇటు కాకుండా ఉండిపోతావు. అనేక మంది నిన్ను గూర్చి పనికి మాలిన విధానంగా చెప్పు, అయ్యో దీని బతికిలాగా అయిపోయింది, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అయిపోయింది అన్నట్టుగా మిగిలిపోతావు. కానీ దేవుని రాజ్యమునకు నీవు పాత్రుడవు కాదు. ఎవడైతే నిలిచుంటాడో, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నాయందు మీరు నిలిచి ఉండాలి. నాయందంటే యేసునందు, యేసు అంటే దేవుని వాక్యం. నాయందు మీరును మీ యందు ఏమి నిలిచి ఉండాలి? నా మాటలే నిలిచి ఉండాలి. ఎంతమంది నాకు వ్యతిరేకంగా, నీ రక్షణకు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడినా సరే, ఎంతమంది బెదిరించినా సరే, ఎంతమంది హింసించినా సరే, ఎంతమంది నిన్ను అడ్డగించినా సరే, నా మాటలే నిలిచి ఉండాలి. కానీ ఎవడి బెదిరింపులు నీలో నిలిచి ఉండడానికి వీల్లేదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఏమన్నాడు? మీకేది ఇష్టమో అడగండి. అది ఇదని కాదు, ఇంకా ఫలానాది అడుగు, ఫలానాది అయితే నేను ఇవ్వలేను అంటలా. నీకేది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహించబడును. నిజముగా గనక దేవునిలో గనక నీవు నిలిచి ఉంటే, ఆయన మాటలు గనక నీలో నిలిచి ఉంటే, నీకు వ్యాధి బాధలు ఎక్కువైపోయినాయా? అడుగు. నీవు శ్రమల్లో ఉన్నావా? అడుగు. నీ పరిస్థితులనన్నిటినీ మార్చి నిన్ను సంపూర్ణ విడుదలను అనుగ్రహించి స్వతంత్రులుగా చేసేస్తాడు. నిన్ను ఆర్థికంగాను, సామాజికంగాను, ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో కూడా నిన్ను స్వతంత్రులుగా చేసేస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. నీవు ఆశపడితే చాలు ఇచ్చేస్తాడు.
నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆశ తీర్చే దేవుడైన, హృదయ వాంఛలను తీర్చే దేవుడైన, నీ యొక్క ప్రతి అవసరతలను మహిమలో తీర్చే దేవుడైన నీ లోయలన్నీ పూడ్చేస్తాడు. ఉన్నతమైన మెట్టులో నిన్ను నిలవబెట్టేస్తాడు. సంపూర్ణ విడుదల అనుగ్రహించేస్తాడు. కనుక మనము దేవుని యొక్క బోధలో నిలిచి ఉండాలి, దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండకుండా యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనంలో ఒక మాట అంటాడు, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధలో నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగువాడు. యేసు ప్రభు ఏం చెప్పాడో అది చేయటల్లా, వాక్యం ఏం చెబుతుందో అది చేయటల్లా, సొంత సిద్ధాంతాలు, మనుషులు కల్పించిన పద్ధతుల్ని అనుసరించేటువంటి వారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు బోధలో నిలిచి ఉండటం అంటే దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండటం. వాక్యమే నీ సిద్ధాంతంగా ఉండాలి, వాక్యమే నీకు మార్గంగా ఉండాలి, వాక్యమే సత్యం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుండా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండు ప్రతివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తర్వాత వచనం కూడా మీరు చదవండి. ఎవడైనా ఈ బోధను మీ దగ్గరకు తేకుండా, మీ యొద్దకు ఈ బోధ తేకుండా ఏదో కొత్త సిద్ధాంతం పట్టుకుని నీ దగ్గరికి వస్తే వానికి మీరింటి దగ్గర అరుగు మీద సాపేసి కూర్చోమని చెప్పొద్దు, కుర్చీ వేసి కూర్చోమని చెప్పొద్దు, అయ్యో పాస్టర్ గారు కదా వచ్చాడు కదా అని చెప్పొద్దు. ఎవడో తెలుసుకుని మరీ కుర్చీ అయ్యి, ఎవడో తెలుసుకుని మరీ చాపయ్యి, ఎవడిన పడితే వాడిని ఇంటికి చేర్చుకోవద్దు. వందనాలని వాడితో చెప్పొద్దు, వందనాలండి అయ్యగారని వాడితో చెప్పొద్దు. అలా చెప్పావా వాని యొక్క దుష్ట క్రియలలో పాలివాడగును. వాడు ఎక్కడికి వెళ్తాడో నువ్వు కూడా అక్కడికి వెళ్తావు. నీకున్న రక్షణను పోగొట్టుకుంటావు, నీకున్న పవిత్రతను పోగొట్టుకుంటావు, నీకున్న ప్రతిష్టతను పోగొట్టుకుంటావు. కనుక ఎక్కడ పడితే అక్కడికి, ఎవడో సోది చెప్తున్నాడంటే అక్కడ పరిగెత్తకూడదు. ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, ఒకే ఒక్క బోధలో కాపరి యొక్క కనుసన్నలలో ఉండకుండా అడుగు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కొక్కరికి కూడా క్షేమముండదు. చావైనా బ్రతుకైనా కాపరిని వెంబడించాలి. చావైనా బ్రతుకైనా మందిరములో నిలిచి ఉండాలి, నాటబడి ఉండాలి. నీవు వర్ధిల్లాలి అంటే వారు దేవుని మందిరములో నాటబడిన వారై వర్ధిల్తారు. కాపరిని వెంబడించేవా వానికి ఎప్పటికీ అపాయం కలగదు, ఎప్పటికీ హాని కలగదు. క్షేమమే, కృపాక్షేమములే అతని వెంట ఉంటాయి. 32వ వచనం అంటాడు, నా వాక్యమందు నిలిచి ఉందురో వారు సత్యమును గ్రహించెదరు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయును సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన. మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వేం తప్పు చేసావో, నువ్వేం పాపం చేసావో, ఏది పాపమో ఏది మంచో చెడ్డో తెలియచేస్తుంది. పాపం చేసేవాడిని ధర్మశాస్త్రం అనే చెరలో బంధించేస్తుంది. కానీ యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు యొక్క సత్యం నిన్న చెరలో నుండి విడిపించి స్వతంత్రుడునుగా చేస్తుంది. కనుక యేసుక్రీస్తు యొక్క కృపలో నిలిచి ఉండాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్తాడు,
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏమైతే చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు. యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తును లోకానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు మనకు ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసినటువంటి 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసరము శాపమై. యేసుక్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? మన శాపాన్ని ఆయన మీద వేసుకొని సిలువుకెక్కేశాడు. అంతే. ఎందుకు ఆయన సిలువుకెక్కాడు అంటే మన శాపమంతా ఆయన మీద పడ్డది కనుక ఆయన సిలువుకెక్కవలసినటువంటి అవసరత వచ్చింది. శాపమై అని అక్కడ ఒక అంకేసి క్రింద రాశాడు, శాపగ్రాహి అయి. అంటే మన శాపమునంతటిని గ్రహించిన వాడై, స్వీకరించిన వాడై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. మన కొరకు ఆయన శాపగ్రాహి అయి, శాపగ్రస్తుడుగా సిలువలో వ్రేలాడిన వాడై మనకు సంపూర్ణ విడుదల, విమోచనము, సంపూర్ణ స్వాతంత్రమును అనుగ్రహించి దేవుని మహిమలో స్వేచ్ఛగా ప్రవేశించటానికి, సమృద్ధిగా ప్రవేశించటానికి దేవుడు మనకు ద్వారం ఏర్పరిచాడు. అలాంటి కృప దేవుడు మెండుగా మనందరికీ అనుగ్రహించును గాక. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి పూర్ణ స్వతంత్రులనుగా చేసి నీ మహిమలో చేర్చుకొనండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి.